She can do it. She can do it. exercise. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. Let's invite them. Any questions? Nana Nico? Okay. Post a question. Quick ga. Yeah, it's working, we can hear you. Mic on ఉందా? I think mic. Right, hello. తెలుగులో అడగండి. Okay, మాట్లాడు. Fine. So what happened with this Soyuz TM11? What happened with this module was that it tried to re-enter, right? But while re-entering, there is a small plasma sheath that develops. At the point where it reaches about Nana question. 50. Quick ga నాకు. Okay. నాకు టైం లేదు. Quick ga question. What do you Yeah, want? sir. I'm getting you, please. Go on. Yes, so it's about 15 to 20 marks. It develops a plasma sheath, and this plasma sheath blocks the communication from the module to the ground station. Yes. So how does the Crew Dragon actually resolve this issue? Actually, every object, not only this, even let us say, all the objects of space which are re-entering and let us say getting it splashed on land or earth undergoes this plasma region. You get the communication blackout. Yes. This will be around 3 to 7 minutes. So to overcome that, the new technology is related to the antenna technology, where instead of 2 or 3 antennas, they mount antennas in the regions of less atmospheric zone. Okay. Thereby Okay. you get at least audio. అచ్చా. సో అతను అడిగింది 3 గంటల 14 నిమిషాల నాకు సమయంలో ఏం అర్థమైంది. జరుగుతుందని. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ నాన్న. ఎనీబడి క్విక్ గా. మైక్ మైక్ తీసుకోమ్మా. Hello. సార్ ఇప్పుడు మీరు ల్యాండింగ్ జరిగేటప్పుడు సీలో జరుగుతుంది అంటున్నారు కదా, అందులోనూ అది సమ్ అట్లాంటిక్ సీ అంటున్నారు. సో అదే ప్లేస్లో బెర్ముడా ట్రయాంగిల్ ఉంది. వాట్ ఇఫ్ ల్యాండింగ్ అనేది బెర్ముడా ట్రయాంగిల్ జరిగితే ఏం చేస్తారు? దేర్ ఆర్ క్వశ్చన్స్ లైక్ దిస్. దూరంలో ఉంది. దేర్ ఆర్ క్వశ్చన్స్ లైక్ సార్ దిస్. ఇందాక సార్ చెప్పినట్టు 400 కిలో అనుకున్న డెస్టినేషన్ నుంచి 400 కిలోమీటర్స్ దూరంలో పడింది అంటున్నారు. అన్నారు. సో వాట్ ఇఫ్ కానీ అది బెర్ముడా ఇంకా వేల ట్రయాంగిల్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకే, సింపుల్ ఆన్సర్. See, సో బెర్ముడా ట్రయాంగిల్ కి ఛాన్సే లేదు, అలాంటి అవకాశం దేర్ ఆర్ లాట్ ఆఫ్ లేదు. కాంట్రవర్షియల్ అంటే కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయండి. అక్కడ ఏదో ఉందని, అదే అయిపోతుందని. అవును. సో అందులో చాలా వరకు సైన్స్ కంటే కూడా నాన్ సైన్స్ ఎక్కువ ఉంది. అది నాన్ సైన్స్ గా సినిమాలు కూడా వచ్చి ఎన్నో But this is జరుగుతా the platform. ఉన్నాయి. We Yeah, need to yeah. correct those issues actually. Okay, It's so a wonderful rule out question. చేయొచ్చు మనం దాన్ని deny చేయలేం. Any One more other question. Established as a science. Nana, one more question. సైన్స్ కి అది వ్యతిరేకం అది. You can give to others. ఇప్పుడు క్రూ డ్రాగన్ వెహికల్ అనేది రీఎంట్రీ అవుతున్నప్పుడు రోల్ పర్పెచువల్ రోల్ అనేది సహకారం కదా అవ్వడానికి. సో దాన్ని ఆపడానికి తీసుకున్న మెజర్స్ ఏంటి? Can you just repeat? ఒకసారి. Perpetual, can you Propulsion పర్పెచువల్ రోల్ మోషన్ అనేది రీఎంట్రీ అవుతున్నప్పుడు క్రూ డ్రాగన్ వెహికల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా. See, actually, the moment parachutes are inflated and actually making it descend, it is stabilized. It is a stabilized one. That is why the parachute. There are 4 parachutes, not 1. See, the roll is taken care in the parachute inflated volume itself. ఓకే. Okay. సో ఐ థింక్ ఇందాక మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసినట్టున్నాం. చందు సాంబశివరావు గారు ఏదో చెప్పబోతున్నారు, కన్క్లూడ్ చేస్తూ. సత్య గారు, రీఎంట్రీ టైం దగ్గర నుంచి ఆ రోల్ ఎలా కంట్రోల్ చేస్తారంటే, దీంట్లో ఇన్బిల్ట్గా చిన్న చిన్న కంట్రోల్ రాకెట్స్ ఉంటాయి. వాటిని మనం ఆర్సిఎస్ రాకెట్స్ అంటాం. అది వెళ్ళేటప్పుడు స్టార్ లైనర్లో ప్రాబ్లం వచ్చింది కాబట్టి, వచ్చేటప్పుడు కూడా ప్రాబ్లం కావచ్చు కాబట్టి మనం మనుషులు పంపలేదు స్టార్ లైనర్లో. దీనికి కూడా ఈ డ్రాగన్కి కూడా నంబర్ ఆఫ్ స్మాల్ చిన్న రాకెట్స్ ఆల్ అరౌండ్ ఉంటాయి అన్నమాట. వాటిని డిపెండింగ్ ఆన్ ఏం జరుగుతుందనే దానికి నావిగేషను, స్టెబిలైజేషను, నావిగేషను అంటే మనం అనుకున్న ఓరియంటేషన్లో మన స్పేస్ క్రాఫ్ట్ ఉండటానికి, మనం అనుకున్నట్టుగానే రోల్ అవ్వడానికి ఈ కంట్రోల్ సిస్టమ్స్ వాడతారు. ఓకే, రైట్. అక్కడ ఆ స్టేజ్లో పారాచూట్ ఉండదు. పారాచూట్ ఎప్పుడు ఉంటుంది? మనం 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల రేంజ్లోకి వచ్చినప్పుడు పారాచూట్ పనిచేస్తుంది. రీఎంట్రీ ఇట్ సెల్ఫ్ ఆర్సిఎస్ఏ కంట్రోల్ చేయాలండి. చిన్న రాకెట్సే ఉంటాయి. కంట్రోల్ సిస్టమ్స్ ద్వారా, రాకెట్స్ ద్వారానే చేయాలి. స్టార్ లైనర్లో వచ్చింది కూడా ప్రాబ్లం అదే. ఓకే, డన్. Okay. What is happening is it has got 2 halves. పర్పెచువల్ రోల్ ఎలా చేయరు. One is trunk and the other is the module. The trunk is getting jettisoned before let us say the deorbit burn itself. So the RCS things are there. Okay. Okay. This is only stabilized through
platform operations through the gyros inside and as well as the ఓకే రైట్ Done. సో Done. Got మాకు your point. రేపు ఏం జరగబోతుందో దానికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. జనరల్గా ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు, ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు రకరకాల రిస్క్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బట్ స్టిల్ రేపు మాత్రం సేఫ్ ల్యాండింగే జరుగుతుంది అని మనం అంతా కూడా చాలా హోప్ఫుల్గా నమ్మకంగా ఉన్నాము. ఎందుకంటే అంతరిక్షం అంటేనే సాహసము, సహనము, సవాల్. స్టార్ లైనర్ కోసం వారం రోజుల అంతరిక్షయానానికి వెళ్ళిన సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ చెదరని విల్ పవర్తో 9 నెలల పాటు ISSలోనే ఉన్నారు. ఇది కేవలం 9 నెలల పాటు ఆకాశ వీధిలో అందాల జాబిలిలా మెరిసిన సునీత విలియమ్స్ రేపు తెల్లారేసరికి ఫ్లోరిడా తీరంలో ప్రభాతంలా ఉదయించాలని మనమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒకటి మేడం, దీనికి నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకు ఖచ్చితంగా సేఫ్టీగా తిరుగుతుంది అంటే, ఇప్పుడు మనం దిగేటువంటి టైంలో సార్ చెప్పినట్టు 1600 డిగ్రీల అంకాడికే మనం కౌంట్ చేసుకుంటున్నాం వాతావరణంలో. కానీ మనం ఆల్రెడీ సూర్యుడి దగ్గరికి పార్కర్స్ పంపించడం మన సోలార్ని. అంటే అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉంది, అంత ఉష్ణోగ్రత ఇది నథింగ్ కదా. కాబట్టి కల్పనా చావ్లా జరిగినట్టు ఇక్కడ జరగకపోవచ్చు అనేది ఖచ్చితంగా. ఓకే విత్